ఒకప్పుడు గుజరాత్ తీరంలో ద్వారకా అనే మహానగరం వెలుగొందింది. ఈ నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది? ఈ మహాప్రళయం ఎందుకు జరిగింది? ఋగ్వేద కాలం నుండి ద్వారకా గురించి అనేక పురాణాలు ఉన్నాయా? శాస్త్రవేత్తల పరిశోధనలో ఏమి తేలింది? ద్వారకా నగరానికి చెందిన ఎన్ని నగరాలు బయటపడ్డాయి? ఇంకా ఎన్ని నగరాలు ఉన్నాయి? శ్రీకృష్ణుని అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రం నిజంగా ఉందా? ఉంటే ఎక్కడ భద్రపరిచి ఉంది? ద్వారకా నగరం మళ్ళీ పునరుద్ధరించబడుతుందా? భవిష్యత్తులో మనం మరిన్ని రహస్యాలను కనుగోగలమా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకప్పుడు గుజరాత్ తీరంలో ద్వారకా అనే మహానగరం వెలుగొందింది. ఇది భగవాన్ శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించిన పట్టణంగా పురాణాలలో పేర్కొనబడింది. శాస్త్రవేత్తలు, పండితులు మరియు ఆధ్యాత్మికులు ఈ నగరాన్ని ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ప్రదేశంగా భావిస్తారు. కానీ ఒక ప్రశ్న ఇప్పటికీ మిగిలి ఉంది: ద్వారకా నగరం ఎలా మునిగిపోయింది? ఋగ్వేద కాలం నుండి ద్వారకా గురించి అనేక పురాణాలు ఉన్నాయి. మహాభారతంలో ఇది శ్రీకృష్ణుని రాజధానిగా చెప్పబడింది. కానీ ఒకరోజు ద్వారకా సముద్రంలో మునిగిపోయింది. ఈ మహాప్రళయం ఎందుకు జరిగింది? పురాణ కథనాల ప్రకారం భగవాన్ శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడిన అనంతరం ద్వారకా నగరం తన దైవిక శోభను నెమ్మదిగా కోల్పోయింది. మహాభారతంలో చెప్పబడినట్టు శ్రీకృష్ణుని అస్తమయం అనంతరం యాదవ వంశం అంతర్యుద్ధంలో నాశనమైపోయింది. ఆ విధ్వంసం తర్వాత ద్వారకా నగరాన్ని దాని వైభవంతో కాపాడే శక్తి లేకుండా పోయిందని పురాణ గాథలు వివరిస్తున్నాయి. అంతటి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన ఈ పవిత్ర నగరం కాలక్రమేణా సముద్రంలో క్రమంగా అంతరించిపోయిందని విశ్వసిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ద్వారకా నగర నాశనం అనేక ప్రకృతి వైపరీత్యాల ఫలితమని భావిస్తున్నారు. విస్తృతంగా జరిపిన భూగర్భ అన్వేషణలు, ఉపగ్రహ చిత్రాల అధ్యయనం మరియు సముద్ర పరిశోధన ద్వారా ఈ ప్రాచీన నగరం భూకంపాలు, సునామీల కారణంగా పూర్తిగా నీట మునిగిపోయిందని శాస్త్రీయ నిర్ధారణ జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు ద్వారకా నగరాన్ని మెల్లగా తన భౌతిక రూపాన్ని కోల్పోయేలా చేశాయని, మహాభారత కాలం నాటి ఈ మహానగరం సముద్రంలోని నీటిలో మునిగిపోయిందని భావిస్తున్నారు. 2001వ సంవత్సరంలో భారత శాస్త్రవేత్తలు లేటెస్ట్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి గుజరాత్ తీరానికి సమీపంగా సముద్ర గర్భంలో కీలకమైన పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల సమయంలో ప్రాచీన ద్వారకా నగరానికి చెందిన 9 నగరాలలో 7 నగరాల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇవి మహాభారత కాలానికి సంబంధించినవిగా భావిస్తున్నారు. ఈ రీసెర్చ్ భారతీయ పురావస్తు చరిత్రలో ఒక విప్లవాత్మకం. ఈ అన్వేషణలో భాగంగా సముద్ర మట్టానికి సుమారు 150 అడుగుల లోతులో పురాతనమైన గుళ్ళు, దృఢమైన రాతి గోడలు, ప్రాచీన శిలా శాసనాలు మరియు మానవ నిర్మితమైన నివాస నిర్మాణ శకలాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిర్మాణ శైలి, శిల్పకళ నైపుణ్యం మరియు ఉపయోగించిన రాతి కట్టడాలు పరిశీలించగా అవి అత్యంత పురాతనమైన నాగరికతకు చెందినవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలు కేవలం 5000 సంవత్సరాల క్రితం మాత్రమే ఆవిర్భవించాయా, లేక అంతకంటే మునుపటి నాగరికతకు చెందినవా? మహాభారతంలో వర్ణించబడిన ద్వారకా నగరం నిజంగా ఆ కాలానికి చెందినదేనా, లేక అది ఇంకా బలమైన పురాతన చరిత్రను కలిగి ఉన్నదా? శాస్త్రవేత్తలు ఇంకా పలు ఆధారాలను సేకరించి ద్వారకా నగర పుట్టుపూర్వోత్తరాలను అర్థం చేసుకునేందుకు నిశితంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. శాస్త్రవేత్తలు మరియు పురావస్తు నిపుణులు చేపట్టిన గణనీయమైన పరిశోధనల్లో భాగంగా సముద్ర గర్భంలో అనేక అజ్ఞాత గుహలు కనుగొన్నారు. ఈ గుహలు ఎంతో విశేషమైన నిర్మాణ శైలిని కలిగి ఉండటమే కాకుండా అనేక రహస్యాలను తనలో దాచుకొని ఉన్నాయని భావిస్తున్నారు. వీటి నిర్మాణ విధానం, వయస్సు మరియు లోపల దొరికిన శిలా శాసనాలు శాస్త్రవేత్తల మద్దతుతో మరింత లోతుగా పరిశీలించాల్సి వస్తుంది. ఈ గుహలో కొన్ని ప్రాచీన శిలా శాసనాలు బయటపడ్డాయి. అయితే ఇవి అత్యంత పురాతనమైన సంస్కృతం లేదా ఇంకా అప్రమేయమైన లిపిలో రాయబడిన కారణంగా ఇప్పటికీ పూర్తిగా అర్థం కావడం లేదు. ఈ శాసనాలు వేల సంవత్సరాల నాటి నాగరికత గురించి విలువైన సమాచారాన్ని అందించగలవని నిపుణులు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం వీటి అనువాదం
విశ్లేషణ కోసం పలు శాస్త్రవేత్తలు మరియు భాషా నిపుణులు కృషి చేస్తున్నారు. ఈ శిలా శాసనాల్లో శ్రీకృష్ణుని మహిమాన్వితమైన జీవితం, ఆయన నిర్వహించిన యుద్ధాలు మరియు ద్వారకా నగర నిర్మాణ రహస్యాలు పొందపరచబడి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్వారకా ఎలా నిర్మించబడింది, ఆ కాలంలో ఉపయోగించిన నిర్మాణ సాంకేతికత ఏమిటి, నగరం ఎలాంటి భౌగోళిక మార్పులను ఎదుర్కొంది వంటి అనేక ప్రశ్నలకు ఈ శాసనాలు సమాధానాలు అందించగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిశోధనలు మరింత అభివృద్ధి చెందితే ప్రాచీన భారతీయ నాగరికతపై ఓ కొత్త దృష్టికోణాన్ని అందించగలవని అంచనా వేస్తున్నారు. ద్వారక అనే పదానికి 7 ద్వారాలను కలిగిన నగరం అనే అర్థం ఉందని పురాణ గ్రంథాలు మరియు శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మహాభారత కాలం నుండి ద్వారకా విశిష్టతను గురించి అనేక పురాణాలు వివరిస్తున్నాయి. శ్రీకృష్ణుడు తన రాజధానిని సముద్ర తీరంలో నిర్మించినప్పుడు నగరాన్ని అత్యంత శక్తివంతమైన మరియు అభేద్యమైన కట్టడంగా తీర్చిదిద్దాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ నగర నిర్మాణంలో 7 ద్వారాలు ప్రత్యేకమైన పాత్ర పోషించాయని నిపుణులు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు మరియు పురావస్తు నిపుణులు పురాతన నిఘంటువులను, గ్రంథాలను మరియు ఇతర ఆధారాలను పరిశీలించినప్పుడు ద్వారకా నగరానికి 7 ప్రధాన ద్వారాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ ద్వారాలు నగరాన్ని రక్షించే ప్రధాన ప్రవేశ మార్గాలుగా మాత్రమే కాకుండా క్షత్రియ యోధుల గొప్ప సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయని చెబుతారు. ద్వారకా యొక్క ప్రాచీన నిర్మాణ శైలిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు నగర శిల్పకళలలో ఉన్న ప్రత్యేకతలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మహానగరానికి చెందిన కేవలం 3 ద్వారాల ఆనవాళ్లు మాత్రమే బయటపడ్డాయి. అవి సముద్ర గర్భంలో ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి గుర్తించబడ్డాయి. మిగిలిన 4 ద్వారాలు ఇంకా ఎక్కడ ఉన్నాయో స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఈ ద్వారాలు సముద్రపు లోతుల్లో మరింత లోపల మరుగున పడిపోయాయా, లేదా భూకంపాలు, సముద్ర మట్టం పెరగడం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పూర్తిగా ధ్వంసమైపోయాయా అనే ప్రశ్నలపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. ఈ మిగిలిన 4 ద్వారాల గుట్టు బయటపడితే ద్వారకా నగర నిర్మాణ శైలి, ఆ కాలపు అభివృద్ధి మరియు మహాభారత యుగానికి సంబంధించిన మరిన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అధ్యయనాలు పురోగమిస్తే ద్వారకా నగర నిజస్వరూపం మరింత స్పష్టంగా మన ముందుకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్వసిస్తున్నారు. పురాణ గ్రంథాల ప్రకారం భగవాన్ శ్రీకృష్ణుని అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ద్వారకా నగరంలోని ఒక గుప్త ప్రదేశంలో భద్రపరచారని విశ్వసించబడుతోంది. ఈ చక్రం శ్రీకృష్ణుని అపూర్వ శక్తికి ప్రతీకగా, ధర్మ సంరక్షణకు అతి ముఖ్యమైన సాధనంగా భావించబడింది. మహాభారత కాలంలో ఈ శక్తివంతమైన ఆయుధాన్ని అనేక సందర్భాలలో ఉపయోగించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుని గౌరవార్థం ఆయన అనంత శక్తికి గుర్తుగా సుదర్శన చక్రాన్ని ద్వారకా నగరంలోని ప్రత్యేక స్థలంలో భద్రపరిచారట. ఈ పురాణ కథనాలు కేవలం నమ్మకమా, లేక ఇందులో చారిత్రక నిజం ఉందా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికీ విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ద్వారకా నగరపు సముద్ర పరిశోధనలలో భాగంగా పురాతన నగర నిర్మాణ శైలిని అధ్యయనం చేస్తూ సుదర్శన చక్రం ఉంచిన స్థలానికి సంబంధించి ఏదైనా ఆధారాలు లభిస్తాయేమోనని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇది కేవలం ఒక పురాణ గాథగా మిగిలిపోతుందా, లేదా దీని వెనుక నిజమైన చారిత్రక మరియు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా అనే అంశంపై ప్రామాణిక పరిశోధనలు సాగుతున్నాయి. ఇందుకు తోడుగా ద్వారకా సమీపంలో లభించిన కొన్ని పురాతన శిల్పాలలో సుదర్శన చక్రాన్ని భద్రపరిచిన ప్రదేశాన్ని సూచించే సంకేతాలు కనిపిస్తున్నాయని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ శిల్పాలలో అనేక రహస్య లిపులు, శిలా శాసనాలు మరియు ప్రాచీన కాలపు చిత్రాలు ఉన్నాయి. వీటిని పరిశీలిస్తే సుదర్శన చక్రం ఉంచిన ప్రదేశానికి సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అధ్యయనాలు సఫలమైతే శ్రీకృష్ణుని కాలానికి సంబంధించిన గొప్ప చారిత్రక రహస్యాలు వెలుగులోకి రావచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ప్రాచీన ద్వారకా నగరాన్ని పూర్తిగా గుర్తించేందుకు విశేషమైన పరిశోధనలు చేస్తున్నారు. సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ పురాతన నగరాన్ని విశ్లేషించి మహాభారత కాలానికి చెందిన ఆధారాలను సమకూర్చేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. 2030 నాటికి సముద్ర గర్భంలో నశించిన ద్వారకా నగరాన్ని తిరిగి పైకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ఒక విశిష్టమైన ప్రాజెక్టుపై
పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఆ నగర నిర్మాణాన్ని తిరిగి వెలికి తీసేందుకు అనేక శాస్త్రీయ విధానాలను అవలంబిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సఫలమైతే ఇది ప్రాచీన భారతీయ నాగరికత గురించి మరిన్ని అద్భుతమైన విషయాలను తెలియజేసే అవకాశం ఉంది. కానీ ద్వారకా నగరంలో ఉన్న రహస్యాలు మానవాళి భవిష్యత్తును నిజంగా ప్రభావితం చేయగలవా? ఆ నగర నిర్మాణ శైలి, నాగరికత, ఆధునిక శాస్త్రానికి అందించే కొత్త విశ్లేషణల ద్వారా భవిష్యత్తులో కొత్త మార్గదర్శకాలను అందించగలవా? ఇది నిజమైన చారిత్రక విషయాలను వెలికితీసే కీలక అధ్యయనంగా మారుతుందా? ద్వారకా కేవలం పురాణాల్లో చెప్పిన ఒక కథ మాత్రమేనా, లేక నిజంగా మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మరియు మిస్టీరియస్ నగరాల్లో ఒకట? ద్వారకా నగరం మళ్ళీ పునరుద్ధరించబడుతుందా? భవిష్యత్తులో మనం మరిన్ని రహస్యాలను కనుగోగలమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.